దేవుని యొక్క మహాప్రేమ కనికరం వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనందరినీ సజీవంగా ఉంచి మరొక ఆదివారం సమాజముగా కూడి రక్షణ పొందిన వారు ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి, అలాగే ప్రభు యొక్క బలలో పాల్గొనే అవకాశాన్ని కూడా దేవుడు కల్పించినందుకు తండ్రి అయిన దేవునికి మనందరి తరపున తన కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు అంశం, క్రీస్తు వారు జన్మించటానికి ముందు పాత నిబంధన కాలంలో ఆయన జన్మిస్తాడు అని, ఆయన రక్షణిస్తాడు అని, ఆయన ఎలా వస్తాడు అని దేవుడు చేసిన వాగ్దానాలు లేదా ప్రవచనాల గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. స్తుతి నైవేద్యములకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవై ఈ చరాచర జగత్తును అందున్న సమస్తమును సృజించి భూమిని మీ పాదపీఠముగా చేసుకొని ఆకాశాన్ని మీ సింహాసనంగా చేసుకొని ఈ జగత్తును అందున్న సమస్తాన్ని పరిపాలిస్తున్న తండ్రి మీకు స్తోత్రములు. భూమి మీద మీరు ఇచ్చిన ఈ బ్రతుకులో మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అర్హత లేని మాకు మీరు ఇచ్చిన అర్హతను బట్టి స్తోత్రాలు. నాయనా తండ్రి అని మొరపెట్టే ఆత్మను మాకు అనుగ్రహించి, సాక్షాత్తు లోకాలను కలిగించిన మీతో తండ్రి అని పిలవగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతగానో మీకు రుణస్థులు అని ఒప్పుకొనుచు, కనీసం మీరు అప్పగించిన పనిని పూర్తి చేసే పనిలో ముందుకు సాగే మనసును మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా మీ కుమారుడి మొదటి రాకలోని పరమార్థాన్ని, మొదటి రాకడకు సంబంధించిన అనేక ప్రవచనాలను మేము ఆలోచించబోచు ఉండగా, మీ ఆత్మ సహాయముతో వ్రాయించిన మాటల్లోని వాస్తవాలను మేము గ్రహించి 2000 సంవత్సరాల నుంచి మాకు లోకంలో ఈ ప్రకటనలు వినపడుతున్నప్పటికీ ఈ తరములో మాకు కూడా వినిపించి మమ్మల్ని మీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నారు కనుక మేము ఎంతమందికి ఈ ప్రకటనలు వినిపించవలసిన బాధ్యతను మా భుజాలపైన ఉందన్న విషయాన్ని ఎరిగి అడుగులు ముందుకు వేసే మనసును మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, ఈ సందర్భంలో వాక్యాన్ని ధ్యానించబోచు ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయముతో నాకు, వింటున్న మీ పిల్లలకును అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడప్పుడు మన వార్తల్లో వింటూ ఉంటాం, పలాని మంత్రి గారు పలాని ప్రాంతాన్ని సందర్శించబోతూ ఉన్నారు, ఈ తేదీల్లో పలాని టయానికి పలాని మంత్రి గారు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, లేదు పలాని షాప్ ఓపెన్ చేయడానికి పలాని మంత్రి గారు వస్తున్నారు, లేదు పలాని సెలబ్రిటీ వస్తున్నారు అని ప్రకటనలు వింటూ ఉంటాం కదా. అంటే వారు వచ్చి ఆ రోజు చేయబోయే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాని గురించి ముందుగానే అనౌన్స్మెంటు వినపడుతూ ఉంటుంది. అది పెద్ద పెద్ద వాళ్ళు అయితే న్యూస్లో వస్తుంది, చిన్న చిన్న వాళ్ళు అయితే ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. మళ్ళంటోళ్ళు ఎటెళ్ళినా ఎటు వచ్చినా దాని గురించి ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ పెద్ద పెద్దవారు వస్తున్నప్పుడు ముందుగానే ప్రకటనలు చేస్తారన్న విషయం మనకు అర్థమైతే, ప్రపంచం మొత్తం నాశనానికి వెళుతున్న పరిస్థితుల్లో దేవుడు ఆలోచించి తన ప్రణాళికను అమలుపరచడానికి ఏ ఒక్క తరము అది తెలియకుండా, అది అర్థం చేసుకోకుండా ఎవరు నరకానికి పోకూడదనే ఆలోచనతో దేవుడు ప్రతి తరములో, మొదటి మనిషి అయిన ఆదాము దగ్గర నుంచి ప్రతి తరములో క్రీస్తు ఏ కాలములో ఎక్కడ జన్మిస్తాడు, ఏ ప్రాంతంలో జన్మిస్తాడు, ఆయన ఏం చేస్తాడు అనేది ప్రతి తరములో దేవుడు తెలియచేస్తూనే ఉన్నాడు భక్తులకి. ఈ విషయం గ్రహించని వారు ఎక్కువ మంది ఉన్నారు, గ్రహించిన వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అందులో వాళ్ళని మాత్రమే విశ్వాసులు అని పిలుస్తున్నాం. ఆ విశ్వాసులు మాత్రమే పరదేశంలో ఉన్నారు ఇప్పటి వరకు. ఇక ముందు కూడా అలాంటి విశ్వాసం కలిగిన వారే
ఆ పరదేశంలో ఉంటారు. ఆ తర్వాత ప్రభు వస్తే క్రీస్తుతో పాటు పరలోకానికి వెళతారు. అయితే క్రీస్తు రావటానికి ముందు సుమారుగా ఆదాము గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి వరకు సుమారుగా బైబిల్ చరిత్ర ప్రకారంగా 4000 సంవత్సరాలు. క్రీస్తు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారుగా లెక్కేస్తే 2000 సంవత్సరాలు, 2000 దాటింది. అంటే సుమారుగా 6000 సంవత్సరాల నుంచి మనకి క్రీస్తు రక్షణ సువార్త ప్రతి తరములో వారికి వినపడుతుంది. ఈ తరములో మనకి వినపడింది కాబట్టి మనం మారగలిగాం. పాతకాలంలో ఉన్న వ్యక్తులకి మిమ్మల్ని రక్షించే రక్షకుడు వస్తాడు అనేది వాళ్ళకు వినబడిన వాక్యం, స్వరం. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఉన్న వారికి మిమ్మల్ని రక్షించే రక్షకుడు వచ్చాడు, మీ కళ్ళ ముందే ఉన్నాడు అని ఆ తరములో వారికి వినపడింది. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన రక్షణను చూసిన వారు, ఆయన్ని తాకిన వారు, ఆయన మాటలు విన్నవారు సాక్ష్యం చెప్తే విన్నవారి చేత ఆ సువార్త దృఢపరచబడి ఈరోజు 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు, మొదటి శతాబ్దం అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ రక్షణ సువార్త వెదజల్లబడుతూనే ఉంది. అంటే టోటల్గా మొదటి మనిషి అయిన ఆదాము దగ్గర నుంచి క్రీస్తు రెండవ రాకడ వరకు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఈ రక్షణ సువార్త వినిపిస్తూనే ఉన్నాడు దేవుడు. దేవుడు పక్షపాతి కాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. అంటే ఎవరో నరకానికి వెళ్ళకూడదని, నరకం అనేది సాతానుకు అని దూతలకు ఏర్పాటు చేయబడింది అన్న విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ, మీరు కేవలం నమ్మండి, నమ్మి మీ జీవితాలను మార్చుకోండి అని సువార్తను ప్రకటించడానికే ఈ హెచ్చరికలు చేశారు. తుఫాన్ రాబోతుంది అనగానే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సునామీ రాబోతుంది అనగానే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. మెరక ప్రాంతాలకి, ఆ సముద్రం ఒడ్డున ఉన్నవారిని చేరుస్తారు. అలాగే వరద ప్రాంతంలో ఉన్నవారు, నదీ ప్రాంతంలో ఉన్నవారిని మెరక ప్రాంతాలకు చేరుస్తారు ప్రభుత్వం వారు. అలాగే దేవుడు కూడా నరకానికి సమీపంగా ఉన్న అందరినీ ఉన్నతమైన లోకమైన పరలోకానికి చేర్చటానికి ప్రమాద హెచ్చరికలు ప్రతి మనిషికి తెలియచేస్తూ ప్రతి తరంలో సువార్తను తన భక్తులైన వారి ద్వారా తెలియచేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా ఈరోజు ఆదాము గారి దగ్గర నుంచి, అంటే మొదటి మనిషి అయిన ఆదాము గారి తరము దగ్గర నుంచి క్రీస్తు శకం వరకు సుమారుగా ఏ తరాల్లో ఎవరెవరి ద్వారా దేవుడు తన విషయాన్ని, యేసుక్రీస్తు జన్మకు సంబంధించిన విషయాన్ని లేదా రక్షణ సువార్తను తెలియచేశాడు అనేది మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము. ఆది దంపతులు పండు తిన్న తర్వాత దేవుడు అవ్వమ్మ గారిని శపిస్తూ, సర్పాన్ని శపిస్తూ పలికిన మాటను ఒకసారి మనం చదవగలిగితే 15వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును అంటే సర్పాన్ని ఆవహించిన ఒక పక్క సాతానికి ప్లస్ సర్పానికి ఇచ్చేసాడు శాపం. భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో నీవు ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని. మరియు నీకును అంటే సర్పానికి కాదు, సర్పములో ఉండి పనిచేసిన సాతానికి, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. మడిమ మీద కొట్టుదు అంటే నడక మీద కొడతావు, మనుషుల ప్రవర్తన మీద నువ్వు కొడతావు సాతాను. అది నిన్ను అన్న చోట ఏముంది ఫుట్నోట్లో, ఆయన నిన్ను తల మీద కొట్టును. అంటే ఆయన అని ఎవరి గురించి, అది అనే స్త్రీలింగం వాడాడు ఇక్కడ. అంటే స్త్రీకి సాతానికి, స్త్రీ సంతానానికి సాతానికి వైరం. ఎప్పుడు సాతానికి నరులకి ఎప్పుడు వైరవే. సాతానేమో ఎవరిని మింగుదామని ఎదుగుచూ తిరుగుతుంటాడు. నరులు ఏం చేయాలి చెప్పండి? సాతానేమో నరుల మడి మీద, నడక మీద, ప్రవర్తన మీద కొడతాడు. నరులు వాడి తల మీద చిత్త కొట్టాలి. అందులో ప్రారంభకుడు ఎవరు అని మనం ఆలోచిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కారణాల్లో ఒక కారణం, ఆయన వచ్చి ఏం చేస్తాడని రాయబడింది ఇక్కడ. చెప్పండి, ఏం చేస్తాడు? నీ తల మీద కొడతాడు, నువ్వు వాళ్ళ నడక మీద కొడతావు. స్త్రీ సంతానము, స్త్రీ పురుషుల సంతానం కాదు. స్త్రీ సంతానం అని అతడు, ఆమె లేదా అది ఏం చేస్తాడు?
తల మీద కొడతావు. ఆ సంతానం ఎవరు అని మనం ఆలోచిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకసారి గలతీ పత్రిక 4వ అధ్యాయము, అక్కడ ప్రవచనం ఇక్కడ నెరవేర్పుగా మనం భావించగలిగితే, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోనైన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడయ్యను. మరియు మీరు కుమారులయ్యనందున కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానంలో నుంచి పుట్టి సాతాను తల చితక్కొడతాడు అనే ప్రవచనం ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండంలో ప్రారంభమైంది. అలాగే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చూడగలిగితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, అంటే మనుషులందరూ రక్తమాంసాలు కలిగిన దేహంతో ఉన్నారు కాబట్టి మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యను. అంటే శరీరధారిగా రక్తమాంసాల్లో ఎందుకు పాలివాడయ్యాడంటే మనుషులందరినీ విడిపించటానికి, సాతాను తల చితక్కొట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన స్త్రీ సంతానం. అది ఆదికాండంలో మనం చూసిన రెఫరెన్స్, అంటే ప్రవచనం. అలాగే అదే ఆదికాండం 9వ అధ్యాయము, నోవాహు జలప్రళయం తర్వాత ఆయన ఎవరి వంశంలో నుంచి రావాలి అనేది ఒకసారి మనం చూడగలిగితే 9వ అధ్యాయము 26వ వచనం, మరియు అతడు షేము దేవుడైన మళ్ళీ సరిగ్గా చదవాల, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడుగాక. నోవాహు గారికి ముగ్గురు కుమారులు. ఎవరి వంశంలో నుంచి వచ్చాడు యేసుక్రీస్తు వారు? షేము వంశంలో నుంచి వచ్చాడు. అంటే నోవాహు జలప్రళయం తర్వాత ముగ్గురు కుమారులు హాము, షేము, యాపెతు. ఈ ముగ్గురు కుమారులు షేము వంశావళిలో నుంచి వచ్చాడు. షేము వంశావళిలో నుంచి ఎవరు వచ్చారంటే 10 తరాల తర్వాత అబ్రహాం గారు వచ్చారు. అంటే ఎవరెవరిలో నుంచి యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడు అనేది మనం వంశావళి చూస్తున్నప్పుడు, దినవృత్తాంతాల గ్రంథంలో వంశావళి చూస్తున్నప్పుడు ఆ వంశాలని ఆదాము గారి దగ్గర నుంచి మనకి అన్నీ వ్రాయించాడు. అలాగే మనకి మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కూడా ఈ వంశావళి గురించి ఉంది. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి ఎవరెవరు ఉపయోగపడ్డారు? ఇక్కడ నోవాహు గారి తరం వరకు ఆలోచిస్తే అంతకుముందున్న జనరేషన్ అంతా జలప్రళయంలో చనిపోయారు. అందులో నోవాహు గారి ముగ్గురు కుమారులు ఉన్నారు. ముగ్గురు కుమారులు మళ్ళీ 2 కుమారులు అన్యులుగా మారిపోయారు. ముగ్గురు కుమారులు కూడా షేము కూడా అన్యుడిగా మారిపోయినప్పటికీ ఆయన 10 తరాల తర్వాత అబ్రహాం గారు వచ్చారు అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. 12వ అధ్యాయంలో చూడగలిగితే షేము వంశావళి 10వ వచనం, 11వ అధ్యాయంలో 10వ వచనం షేము వంశావళి ఇది చాలమ్మ. షేము తర్వాత 12వ వచనం అర్పక్షదు తర్వాత 14లో షలహు తర్వాత 16వ వచనంలో ఏబెరు తర్వాత 18లో పెలెగు తర్వాత రయు 20వ వచనం తర్వాత 22 సెరూగు తర్వాత నాహోరుకి ముగ్గురు కుమారులు. ఎవరు? తెరహు, నాహోరు, అబ్రహాము. తెరహు, నాహోరు, అబ్రహాం ముగ్గురులో అబ్రహాం గారి వంశావళిలో నుంచి వీళ్ళు వచ్చారు. అంటే నోవాహు జలప్రళయం తర్వాత యేసుక్రీస్తు వారు ఎవరి వంశంలో నుంచి వస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ప్రవచన రూపంలో
మనకు అర్థమవుతుంది. అందుకే మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో రాయించాడు కదా, ఆ వంశావళిలో ఈయన ఉన్నాడో లేదో చూడండి. షేము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. లేదా వంశావళి, లూకాసు వార్త, మత్తయి సువార్త కాదు. లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో వంశావళి ఉంది. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఉంటుంది వంశావళి. షేలగు కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవాహుకు, నోవాహు లెమెకు. అంటే షేము ఎవరికి పుట్టాడు? నోవాహు. అంటే నోవాహు గారి జనరేషన్ తర్వాత 3 కుమారుల్లో ఎవరి వంశావళి నుంచి వచ్చాడు? షేము వంశావళి నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. అంటే ఆయన రావటానికి ముందు ఎన్నో ప్రకటనలు ప్రతి తరములో దేవుడు వినిపిస్తూనే ఉన్నాడు అనటానికి మనకు నిదర్శనం. అలాగే ఈ తెరహు తర్వాత అబ్రహాము గారిని కనుక్కున్నాడు. అబ్రహాము గారిని ఎలా ఆశీర్వదించాడో కూడా మనం 12వ అధ్యాయం ఆదికాండంలో చూడగలిగితే అబ్రహాము గారిని దేవుడు సెలెక్ట్ చేసుకొని ఆయన ఆశీర్వదించిన విధానం 12వ అధ్యాయము ఆదికాండము 3వ వచనం చూద్దాం ప్రియులారు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. అంటే భూమి యొక్క సమస్త వంశాలు అంటే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరి నుంచి వచ్చారు? అబ్రహామైనా ఇంకెవరన్నా ఉన్నారా? చెప్పండి. హాము యాపెతులు వాళ్ళ సంతానం ఉంది కదా. ఆశీర్వాదం ఎవరి ద్వారా వచ్చిందో చెప్పాడు. అంటే ఆ యేసుక్రీస్తు వంశావళిలో యేసుక్రీస్తు వారు ఎవరి గర్భం నుంచి వస్తాడు అనేది మనకు చెప్పాడు. ఆ లైను మనకి ఇక్కడ అబ్రహాము గారి ద్వారా ఇచ్చాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ వలన నీయందు ఆశీర్వదింపబడును అని చెప్పాడు. ఎవరి యందు? అబ్రహాము యందు. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి 16వ వచనం. గలతీ పత్రిక 4:16 చూడండి ఒకసారి. అదేనా? అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు, జాగ్రత్తగా ఈ పాయింట్ క్యాచ్ చేయండి. అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును బహువచనం వాడక ఒకని గూర్చి అన్నట్టుగానే నీ సంతానము నకును సింగిల్ పర్సన్ అన్నట్టుగానే ఇక్కడ అనేను ఆ సంతానము క్రీస్తు. అంటే అబ్రహాము గారి నందు అందరినీ ఆశీర్వదిస్తానంటే అబ్రహాము గారు ఎవరినైతే నమ్మాడో, ఎవరి యందు విశ్వాసం ఉంచాడో ఆ ప్రభువు నందు అందరినీ ఆశీర్వదిస్తానని. నీ సంతానములకు అనే బహువచనం వాడలేదు కానీ అక్కడ ఏమన్నాడు? నీ సంతానము నకును. అంటే అబ్రహాము సంతానం ఎవరు? యేసుక్రీస్తు వారు. అబ్రహాము సంతానం ఇస్సాకే కాదంట్ల. కానీ అబ్రహాము గారు ఎవరి యందు విశ్వాసం ఉంచాడో అలాంటి విశ్వాసం ఉంచిన వారి నందు ఆయన అందరినీ ఆశీర్వదిస్తానన్నాడు. ఎవరి యందు ఉంచాడు అబ్రహాము గారు విశ్వాసం? యేసుక్రీస్తునందు ఉంచాడు. అంటే అబ్రహాము గారు లాంటి విశ్వాసం ఎవరికైతే ఉందో వారు యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడతారు. అబ్రహాము గారిని ఊరికే ఆశీర్వదించలేదు. అబ్రహాము గారు ఎవరిని అంగీకరించాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు. మనకు అక్కడ హేబేల్ గారు కూడా ప్రారంభంలో ఆలోచిస్తే ఆయన కూడా సత్క్రియ చేశాడంట. కయ్యను సత్క్రియ చేయలేదు. అంటే సత్క్రియ అంటే సత్య సంబంధమైన క్రియ. సత్యమేది? సత్యం. నీ వాక్యమే సత్యం. వాక్యం అంటే యేసుక్రీస్తు వారు. అంటే సత్క్రియ అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చేసే పనులే సత్క్రియలు. అర్థమవుతుందా? హేబేలు సత్క్రియ చేశాడు, కయ్యను సత్క్రియ చేయలేదు. అంటే హేబేలు దగ్గర నుంచి ఎంతమంది యేసునందు విశ్వాసం ఉంచారు రాబోయే ప్రభునందు? ఆ వంశావళిలో మనకు ఆదికాండం 5వ అధ్యాయం చదివితే వీళ్ళందరూ రాబోయే ప్రభునందు విశ్వాసం ఉంచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ వంశావళిలందరూ ఎందుకు రాయించాడు దేవుడు అంటే వీళ్ళలో నుంచి రాబోయే ప్రభువు ఆయన జన్మిస్తాడు అని తెలియచేయటానికి రాయించాడు.
నీ సంతానమునకును అనకుండా లకును అనకుండా నీ సంతానమునకు అన్నాడు. ఆ సంతానం ఎవరయ్యానంటే యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తును అంగీకరించిన వారే అబ్రహాము గారి సంతానం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే దేవుని కుటుంబం. అర్థమవుతుందా? అంటే ప్రారంభం నుంచి దేవుడు యేసుక్రీస్తు ద్వారా అందరినీ సమకూర్చాలి, వాళ్ళ పరలోకంలో చేర్చాలి అనే సంకల్పం ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఈ సంకల్పమును బట్టి పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్న సమస్తమును క్రీస్తునందు సమకూర్చాలి అనుకున్నాడు. ఆ సంతానం క్రీస్తు. అందుకే అబ్రహాము వంశవాళ్ళని మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అబ్రహాము వంశావళి. అబ్రహాము వంశావళి అంటే ఆ వంశావళిలో ఎవరు వస్తారో చెప్పాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రహాము గారి నుంచి దావీదు గారిలో నుంచి వచ్చాడు అని అర్థం. ఏమంటే క్రీస్తు పూర్వం సుమారుగా 2000 సంవత్సరాలు అది అబ్రహాము గారు జీవించిన కాలం. ఇప్పటికి 4000 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే అబ్రహాము గారికి దేవుడు ఏం చెప్పాడు? నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అర్థమైందా? అపోస్తల కార్యాల గ్రంథం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు ఏ వంశాలు? భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నాడు. దేవుడు ఎవరితో చేశాడంటే ఈ వాగ్దానం? అబ్రహాము గారితో చేశాడు. ఆ వాగ్దానానికి పితరులతో కూడా చేశాడు. ఆ వాగ్దానానికి అప్పుడున్న సమాజంలో ఉన్న వారందరూ ఏమై ఉన్నారంట? వారసులై ఉన్నారు. అందుకే 26వ వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి అక్కడ ఏముంది? పుట్టినట్టు. ఇంతకీ పుట్టాడా లేచాడా? పుట్టించి అనే చోట ఫుట్నోట్ ఎందుకు వేశాడంటే పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి మనిషి తిరిగి పుట్టాలి. ఎక్కడ? కొత్తగా జన్మించాలి. మనం ముందే కొత్తగా జన్మిస్తున్నాం ఆ క్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు వారు పుట్టింది తిరిగి లేవటానికి. అందుకే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదివితే, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చదివితే అక్కడ ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుంచి పుట్టాడు. పుట్టించి అంటే లేచాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు అంటే పుట్టాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కొలసీ పత్రిక 17వ వచనం 16, 17. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వాలైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటతో ఆది సంభూతుడాయను. మృతులలో నుండి లేచుటతో అంటే మృతులలో నుండి పుట్టుటతో జన్మించుటతో ఆది సంభూతుడు. మొట్టమొదటగా చనిపోయిన వారిలో పుట్టిన వ్యక్తి ఎవరు? బతికి యేసుక్రీస్తు వారు. మిగతా వాళ్ళు జన్మించినా వాళ్ళు మళ్ళీ చనిపోయారు. మామూలుగా మనలాంటి శరీరంతో లేచారు కాబట్టి వాళ్ళు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ధరించిన దేహం మహిమ
దేహం, మహిమలో ఉండే దేహం, అక్షయమైన దేహం కాబట్టి అలా జన్మించిన వారు ఎవరు లేరు. కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టింది, క్రిస్మస్ సందేశం, యేసుక్రీస్తు వారు పుట్టింది తల్లి గర్భంలోంచి పుట్టింది కాదు. ఈ పుట్టుక తిరిగి మరణములో నుంచి జన్మించే పుట్టుకకు అవకాశంగా కల్పించుకోవాలి, దాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ క్రీస్తులో జన్మించటానికి యేసుక్రీస్తు వారు పుట్టి మళ్ళీ మృతుల్లో నుంచి కొత్తగా జన్మించాడు. అందుకే ఆ మాట వాడబడింది. ఎక్కడున్న అపోస్తల కార్యాల గ్రంథం 3:25-26 చదివాం కదా, అది కావాలి. ఆ ప్రవక్తలకు అబ్రహాముతో నీ సంతానములకు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. 26 దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే క్రిస్మస్ చేసుకోవటానికి పుట్టించలేదు. క్రిస్మస్ చేసుకునేవారు ఎవరు చేసుకోవాలంటే క్రీస్తులో పుట్టిన వారు చేసుకోవాలి. ఆయన పుట్టిందే కొత్తగా మళ్ళీ మరణంలో నుంచి జన్మించటానికి. కాబట్టి ఆయన పుట్టించి మీలో ప్రతివారిని దుష్టత్వం నుంచి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాను. ఆ రోజు యూదులకి చెప్పాడు ఆ మాట, ఈరోజు మనకి చెప్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు జన్మిస్తాడు అని అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, భూలోక వంశములన్నీ నీ వలన ఆశీర్వదింపండి. అంటే ఆశీర్వాదం ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే అలాంటి ఆశీర్వాదానికి పాత్రులవుతారని అబ్రహాము గారికి ఆ రోజు దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే ఆదికాండం 49వ అధ్యాయము 10వ వచనం, అంత్యదినాల్లో జరగబోయే విషయాలన్నీ ఆయన మాట్లాడుతూ యాకోబు గారు తన సంతానాన్ని ఆశీర్వదిస్తూ ఏమని చెప్తున్నాడు అని ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ముందు యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. ఎప్పుడంట? అంత్యదినాలు. అంత్యదినాలు అంటే ఎప్పుడు? అంత్యదినాలు యేసుక్రీస్తు వారు వచ్చిన దినాలే అంత్యదినాలు. హెబ్రీ పత్రిక 1:1 చదివితే, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు, అదే అంత్యదినాలు, కుమారుని ద్వారా ఆయన మాట్లాడటానికి వచ్చాడు, బలైపోవటానికి వచ్చాడు. కాబట్టి అంత్యదినాల్లో ఏం జరగబోతుంది అనేది ఒక్కొక్క వంశాన్ని పిలిచి వాళ్ళని ఆశీర్వదించాడు. ఎవరు? యాకోబు గారు. అప్పుడు అందులో భాగంగా ఇప్పుడు మనం చదివే వచనం 10వ వచనం, షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయుందురు. యోధా గురించి షిలోహు వచ్చు వరకు అన్న చోట ఫుట్నోట్ ఉందా? అతడు షిలోహుకు వచ్చు వరకు, అతడు అంటే యేసుక్రీస్తు వారు షిలోహుకు వచ్చు వరకు, అంటే యోధా గోత్రంలో నుంచి ఆయన షిలోహు ప్రాంతానికి వస్తాడు. ఆయన వచ్చే వరకు యూదులే పరిపాలిస్తారు, యోధా గోత్రంలో నుండి వచ్చిన వారే పరిపాలిస్తారు. ఆయన కూడా యోధా గోత్రం నుంచి వచ్చి అందరినీ పరిపాలించడానికి ఆయన అధికారాన్ని, రాజదండాన్ని చేత పడతాడు. ఆయన కాళ్ళ మధ్య నుంచి రాజదండము తొలగదు. ఎక్కడి నుంచి చెప్పాడు? ఏ కాలం ఇది? క్రీస్తు పూర్వము, అంటే సుమారుగా 2500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం పైన. ఇప్పటికి 4500 సంవత్సరాల క్రితం ప్రవచనం ఇది. అది 2000 సంవత్సరాల క్రితం ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి విషయంలో అది నెరవేరింది. ఒకసారి మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు చూడగలిగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు నుంచి మిగతా వాళ్ళ సంగతి చెప్పల. యోధాను అతని అన్నదమ్ములను కదంటే 11 గోత్రాలని అన్నదమ్ములనే పదంతో పక్కన పెట్టి యోధాను అన్నాడంటే మిగతా గోత్రాలను ఎందుకు తీసుకోవాలంటే యేసుక్రీస్తు వారు ఎవరి గోత్రం నుంచి వస్తాడు? యోధా గోత్రం నుంచి వస్తాడు. కాబట్టి యోధాను అతని అన్నదమ్ములను కనెను. అబ్రహాం గారు ఇస్సాకు, ఇస్సాక్కి యాకోబు, యాకోబులో
యోధాని తీసుకున్నాడు. అంటే ఎన్ని ప్రకటనలండి! ప్రతి తరములో దేవుడు తెలియచేస్తూనే ఉన్నాడంటే ప్రతి తరము ఎవరిని మిస్ చేయలే. ఎందుకంటే భక్తిహీనులకి ప్రతి తరములో ప్రవక్తలు ప్రవచిస్తూనే ఉన్నారంట. ఒకసారి యోధా పత్రిక 14వ వచనం చూడండి. యోధా పత్రిక అంటే ఏ తరాన్ని దేవుడు విడిచిపెట్టలేదు అనటానికి మనకి ఇది ఒక రెఫరెన్స్. ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి, అంటే భక్తిహీనుల గురించి అక్కడ మాట్లాడుతుంది. ఎవరి గురించి అంటే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. వీరిని గురించి ప్రవచించుచు ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులై పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను. అంటే వస్తాడు అని అప్పుడు చెప్పాడు, వచ్చేసాడని ఇప్పుడు చెప్తున్నాడు. ఎవరు ప్రవచించారంట? ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరందరి గురించి అంటే ఏ తరములో భక్తిహీనులు ఉన్నా వాళ్ళందరికీ యేసుక్రీస్తు వారు వస్తారు, మనల్ని విమోచిస్తాడు అనే సువార్తను ప్రతి తరములో వినిపింపజేస్తూనే ఉన్నాడు. ఇంకా చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము. యోధా గోత్రంలో మళ్ళీ ఎవరిలో నుంచి వస్తాడు అనేది తెలియచేశాడు ఇక్కడ. 12-13 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము. నీ దినములు సంపూర్ణములగునప్పుడు దావీదు గారికి చెప్తున్నాడు దేవుడు, నీవు నీ పితరులతో కూడా నిద్రించదవు, తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. దావీదు గారికి దేవుడు చెప్పిన ప్రవచనం ఇది. నీ గర్భంలోంచి వచ్చిన నీ సంతానానికి నేను సింహాసనం ఇస్తాను, అతడు నా నామఘనత కొరకు మందిరాన్ని కడతాడు అన్నాడు. ఎవరా సంతానం అంటే సొలొమోను గారు. సొలొమోను గారి దగ్గర నుంచి యూదులను పరిపాలించిన రాజుల చరిత్ర అంతా మనం రాజుల గ్రంథంలో చదివాం. ఇశ్రాయేలుని అనేక మంది రకరకాల రాజులు రకరకాల వంశాల వారు పరిపాలించారు, కానీ యూదులు మాత్రం కేవలం దావీదు వంశంలో నుంచి వచ్చిన వారు మాత్రమే పరిపాలించారు. అది మనం రాజుల చరిత్ర తెలుసుకున్నప్పుడు చదివినప్పుడు గ్రహించాం. ఆ వాగ్దానం దావీదు గారికి చేశాడు. అంటే అబ్రహాము గారి నుంచి ఎక్కడికి వచ్చింది? దానికి ముందు నోవాహు గారి నుంచి షేము నుంచి నెక్స్ట్ అబ్రహాము గారి నుంచి యోధా గోత్రం, యాకోబు తర్వాత అందులో యోధా గోత్రంలో మళ్ళీ దావీదు గారిని సెలెక్ట్ చేసుకున్నాడు కదా. ఎలా ప్రవచనాలు ఏ తరంలో ఎలా వస్తున్నాయో మనం గమనించగలిగితే దావీదు గారికి దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరిందంటే ఆ వంశంలో వచ్చాడు. మనం వంశావళిలో చూస్తాం కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఆ వంశావళి ఒకసారి దావీదు గారి పేరు ఉందో లేదో చూడండి. ఎన్నోసార్లు చూసాం, మరలా ఒకసారి చూద్దాం. 32-33 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము. లూకా ఇందులో కూడా చూడండి, దీనిలో కూడా ఉన్నాడు. 6వ వచనం 7వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. ఊరియా భారీగా ఉండే ఆమె యందు దావీదు సొలొమోనుని కనెను. ఇందాక దావీదు గారితో దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు నెమ్మదిగా మృతుల్లోకానికి దిగుతావు, నీ గర్భం నుంచి వచ్చిన ఆయనకి నేను సింహాసనం ఇస్తాను, అతడు నా నామ ఘనత కొరకు మందిరాన్ని కడతాడు. ఇప్పుడు దావీదు గారి తరంలో నుంచి ఎవరు వచ్చారు? సొలొమోను గారు వచ్చారు. ఇప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయము 32-33 వచనాలు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని 3వ అధ్యాయం కదా చెప్పాను. ఎస్ఐ ఒబేదుకు, ఒబేదు బోయజుకు, బోయజు సల్మానుకు, సల్మాను నయస్సోకు, నయస్సోను అమీదాబాదుకు. దాటిపోయాంగా 31 చదువు. ఎలియాకీము మెలియాకు, మెలియా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు
యెషైకి. అంటే దావీదు యూదా గోత్రంలో ఎవరికి ఇచ్చాడు? దావీదు గారికి ఇచ్చాడు. అంటే దేవుడు ఎక్కడ తన ప్రవచనాన్ని తెలియచేయకుండా ఉండలేదు. దావీదు గారికి ఇచ్చాడన్న విషయం మనకి రోమపత్రిక మొదటి అధ్యాయంలో 1, 2, 7 వచనాలు కలిసి ఉంటాయి. అందులో ఆ లైన్ వచ్చి 11వ లైన్ నుంచి చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడును. దావీదు సంతానంగా ఆయన శరీరాన్ని బట్టి పుట్టాడు. మృతుల్లోంచి లేవటంతో దేవుని కుమారుడుగా చెప్పాడు. దావీదు గారి వంశంలోంచి పుడతాడు అని చెప్పాడు. ఖచ్చితంగా ఆయన దావీదు వంశంలో నుంచే పుట్టి చనిపోయి తిరిగి లేచి దేవుని కుమారుడుగా రుజువయ్యాడు, నిరూపించుకున్నాడు అనేది. అలాగే తర్వాత వచ్చేసరికి మోషే గారి తరం వచ్చింది. మోషే గారి తరంలో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 15 నుంచి చదవండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి. ఎవరి సహోదరుల నుంచి? ఇశ్రాయేలీలలో నుండి నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు ఉంచెదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 15 నుంచి చదువుతున్నాం. 18 చూద్దాం. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమున నా నామమున దేవుని పేరు మీద చెప్పే నా మాటలు వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయో అహంకారం పూని, ఇంక అవసరం లేదులండి. అంటే ఎవరిని పంపిస్తా అన్నాడు? మోషే గారి లాంటి ప్రవక్తను పంపిస్తాను. ఆ ప్రవక్త మాటలు ఎవరు మాటలంట? నా మాటలు ఆ ప్రవక్త చెప్తాడు. అతని మాటలు వినని వారిని దాని గురించి విచారణ చేసేదను అన్నాడు. ఈ మాటలు మళ్ళీ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మనకి రిపీట్ అవుతాయి. ఒకసారి చూడండి, 22వ వచనం నుండి. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం నుండి. అంటే ప్రవచనం అక్కడ చెప్పాడు, ఇక్కడ నెరవేర్పు జరిగినట్టుగా మనకు అర్థం అవుతుంది. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను మీరు ఆయన మాట అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో నుండి ఉండకుండా సర్వనాశనమగునను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి, అంటే ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారా? ఏ దినం గురించి? యేసుక్రీస్తు వారు జన్మించి ఏ కార్యక్రమాలు చేస్తాడో ఆ దినం గురించి. అంటే యేసుక్రీస్తు వారి గురించి ఈరోజు ప్రపంచం అంతా చేసుకున్న క్రిస్మస్ దినం గురించి ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారంట? ఇక్కడ సమూయేలు మొదలుకొని అన్నాడు. వాస్తవంగా మనకి ఆదాము దగ్గర నుంచి ఎంతోమంది ప్రవక్తలు ఈ దినాన్ని గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ తరంలో విన్నవారు బాగుపడ్డారు, వినని వారు వెళ్ళిపోతున్నారు. ఈ తరంలో కూడా మనం సువార్త ప్రకటించబడుతూనే ఉంది. కానీ విన్నవారు బాగుపడిన వాళ్ళు ధన్యులు, బాగుపడిన వారు అన్యులు, ప్రజల్లో నుండి సర్వనాశనం అవుతారు అన్నాడు. మీరు ఆయన మాట వినవలను, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో నుండి సర్వనాశనమగును. మరియు సమూయేలు మొదలుకొని అందరూ ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఆ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ఆ నిబంధనలకు మీరు ఇప్పుడు వారసులై ఉన్నారు. ఇప్పుడు మనం కూడా వారసులమేనా ఆ నిబంధనకి? చెప్పండి, మనం కూడా వారసులమేనా? ఈ నిబంధన ఏదైనా అన్ని నిబంధనల్లో ముఖ్యమేదే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించడమే, పాప క్షమాపణ కోసం. ఉదయకాలంలో మనం
ఉప్పలపాడులో విశ్రాంతి దినాచారం గురించి మాట్లాడాము. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలీలందరూ 7వ నెల 10వ తేదీన సర్వసమాజంగా కూడి వాళ్ళు ఏం చేయాలి? పాప పరిహారం నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలులు అర్పిస్తూ, నైవేద్యాలు అర్పిస్తూ, దేవుని సన్నిధిలో ఏ జీవనోపాధి అయినా ఏ పని చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు 10వ రోజు 7వ నెలలో ఖచ్చితంగా కూడుకోవాలి. అది సంవత్సరానికి ఒకసారి యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. తన పాపాల కోసం, జనాల పాపాల కోసం ఆ పరిహారంగా చెల్లిస్తాడు. ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి సర్వలోక మనుషుల పాపాలన్నిటి నిమిత్తం ఆ దినాన్ని దేవుడు ప్రకటించాడు. ఎంతమంది ప్రవక్తల ద్వారా అంటే ఆదాము గారి దగ్గర నుంచి ఎంతోమంది ప్రవక్తల ద్వారా ప్రతి తరములో ప్రకటింప చేస్తూనే ఉన్నారు. కానీ విన్నవారు బాగుపడ్డారు, వినని వారు నిర్లక్ష్యం చేసి వదిలేశాడు. ఇక్కడ మనకి సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించిరో వాళ్ళందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. అలాగే మరి అన్యులకి కొంతమందికి కూడా ఈ సువార్తను ఆ రోజుల్లో కూడా ప్రకటించడం. ఆ రోజులు అన్యులు ఇశ్రాయేలీలు అనేవి లేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వీళ్ళు సపరేట్ చేశాడు. కానీ అంతకుముందు అందరూ సమానమే. ఎవరు అంగీకరిస్తే వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు, అంగీకరించిన వారు లోకస్తులుగా దెయ్య పిల్లలుగా మిగిలిపోతారు. అయితే యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన ఈ రక్షణను గురించి అన్యులకి కూడా ప్రకటించే అవకాశాన్ని దేవుడు ముందుగానే కల్పించాడు. అది మనకు తెలుసు. సంఖ్యాకాండంలో జ్ఞానులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన సందర్భాన్ని గురించి 24వ వచనం బిలాము ప్రవచనం 24వ అధ్యాయము 17వ వచనం నుండి చూద్దాం. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఐగుప్తు నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తూ వస్తున్న మార్గ మధ్యంలో జరిగిన సందర్భం ఇది. మోయాబు రాజు ఆయన పిలిపించి బిలామును పిలిపించి శపించండి ఇశ్రాయేలీయులను అంటే ఆయన దేవుని మాటను మరి లక్ష్య పెట్టడం వల్ల కొంత మనస్ఫూర్తిగా ఆయన పాటించలేదు. కానీ దాన్ని బట్టి ఆశీర్వాద వచనాలు పలికాడు. ఆ ఆశీర్వాద వచనాల్లో ఎవరెవరికి అంత్య దినాల్లో ఏం జరిగిద్దో ప్రవచించాడు ఆయన. ఒకసారి 17వ వచనాన్ని చదువుదాం. 15 నుంచి చూద్దాం. బెయరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను. ఎవరు? బిలాము. ప్రవక్త అయిన బిలాము అబద్ధ ప్రవక్త. అది తర్వాత దేవుడి మాట నిర్లక్ష్యం చేశాడు. మొత్తానికి అతను ప్రవక్త నోట పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని మాట ఉంచాడు. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయను. మనం జ్ఞానులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఆయన కానుకలు ఎందుకు ఇచ్చారు అనే సబ్జెక్టు గతంలో మాట్లాడుకున్నాం కదా. ఎవరు మాట్లాడలేదు ఆ విషయం. అది మరి ఎంతమంది విన్నారో వినలేదో తెలియదు. మన యూట్యూబ్ ఛానల్లో ఎవరు విని ఇంకోటి ఫార్వర్డ్ చేయటం అనేది లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ఏదో చెప్పాడా, విన్నామా, వెళ్ళిపోయామా, పక్కవాళ్ళకి ఫార్వర్డ్ చేయటం అనేది ఎక్కడ మన వాళ్ళకి అలవాటు లేదు. మనం కూడా దాని గురించి మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్లు బటన్ నొక్కండి, నా పేక నొక్కండి, ఈ డైలాగులు మనం చెప్పం కాబట్టి ఆడు చెప్పడం మనం వినం. ఇటు ఆడంటే నేనే కదా. ఒక విషయాన్ని నలుగురికి పంచుదామనే ఆలోచన లేకపోతే సువార్త ప్రకటించే పరిస్థితి ఎక్కడ ఉంటుంది చెప్పండి. మనం పర్సనల్గా వెళ్ళాం, ప్రకటించాం. కనీసం ఇలా ఫార్వర్డ్ చేయటం వలన ఎవరైనా వింటారేమో, బాగుపడతారేమో అనే ఆలోచన కూడా మనకు ఉండదు. జనజీవన సవంతిలో నక్సలైట్లాగా కలిసిపోయి మన సొంత కార్యాలనే చూసుకుంటే ప్రభు కార్యాలు చూసేది ఎప్పుడు చెప్పండి. యాకోబులో నక్షత్రము ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. మోయాబీయుల గురించి అక్కడ ఏం చేస్తాడో, ఆయన రాజదండం తీసుకొని ఇశ్రాయేల్లో పుట్టిన నక్షత్రం ఏం చేస్తాడో చెప్పాడు. అలాగే 18వ వచనంలో ఏదోమును సేయూరును ఇశ్రాయేలుకు శత్రువులుగా వారు స్వాధీనపరచబడుదురు, ఇశ్రాయేలు పరాక్రమమందును, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. యాకోబు సంతానంలో ఏలిక పుడతాడు.
అతడు పట్టణంలోని శేషమును నశింపచేయును, మరియు అతడు అమాలేకుల వైపు చూసి ఉపమాన రీతిగా ఇట్లా నేను. తర్వాత 21వ వచనం, మరియు అతడు కేనీయుల వైపు చూసి ఉపమాన రీతిగా ఇట్లా నేను, వాళ్ళకి ఏమి నష్టం జరిగిద్దో చెప్పాడు. తర్వాత 24వ వచనం, కిత్తీము తీరం నుండి ఓడలు వచ్చును, అది అషూరును ఏబేరును బాధించును, కిత్తీలు కూడా నిత్యనాశనము నొందుదురు. ఇన్ని జాతుల గురించి ఆ రాజదండం ఇశ్రాయేల్లో నుంచి లేచినప్పుడు, ఒక ఏలిక పుట్టినప్పుడు ఏం జరుగుతుందనే ప్రవచనం బిలాము గారి ద్వారా ఇక్కడ తెలియచేశాడు. అంటే అంతమంది అన్యులుగా ఉన్న వారందరికీ ఒకేసారి బిలాము గారి ద్వారా దేవుడు ఏం చేశాడు, సువార్తను ప్రకటించాడు. పలాని సమయంలో పలానా ఆయన పుడతాడు, ఇశ్రాయేల్లో ఒక నక్షత్రం పుడుతుంది, ఆయన ఏలికగా ఉంటాడు, ఆయన చేతిలో రాజదండం ఉంటుంది, ఎవరెవరిని ఎలా ఇబ్బందులు పెడతాడో, ఎవరెవరిని ఎలా సంహరిస్తాడో మొత్తం ఇక్కడ బిలాము గారి ద్వారా దేవుడు తెలియచేశాడు. అది మనకి కొత్త నిబంధనలో నెరవేరినట్టుగా ఒకసారి మనం చూడగలిగితే, 2వ అధ్యాయం జ్ఞానులు వస్తారు కదా, 1-2 వచనాలు చూడగలిగితే మత్తయి సువార్త, జ్ఞానులు వచ్చి ఏమన్నారు, హేరోదు రాజుతో, రాజు అయిన హేరోదు దినముల యందు యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అంటున్నాడు. తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఆయన్ని పూజించడానికి వచ్చాము. వచ్చిన వాళ్ళు ఎవరు? జ్ఞానులు. ఏ జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు. ఏ దేశం? ఎమెన్ అనే ప్రాంతం నుంచి వచ్చారని చెప్పాను. ఇప్పుడు ఈ ప్రవచనం బిలాము ఎవరి గురించి అయితే ప్రవచనం చెప్పాడో ఆ జాతుల వారు అందరూ వచ్చారు. ఎందుకంటే ఆయనతో సమాధాన పడకపోతే మనకి ఎంత నష్టం అనేది ఆలోచించుకున్నారు. కాబట్టి వాళ్ళు బహుమానాలు తీసుకొని రాజును శాంతిపరచడానికి, రాజుతో సత్సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చారనే విషయం మనం జ్ఞానుల గురించి ఆలోచించినప్పుడు ఆ విషయాన్ని మాట్లాడటం జరిగింది. అంటే అన్యులకు కూడా దేవుడు సువార్తను ఆ కాలంలోనే ప్రకటింపజేశాడు ప్రవక్తల ద్వారా అనేది మనకు అర్థమైంది. అలాగే యోబు గారికి కూడా దేవుడు ఎలా తెలియచేశాడు అనేది ఒకసారి మనం చూడగలిగితే, యోబు గ్రంథం 19వ అధ్యాయము, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం, 25-26 చదువుదాం. అయితే ఎవరంట? నా అంటే యోబు గారి విమోచకుడు. ఏమర్థమైంది ఆయనకి? ఏమర్థమైంది యోబు గారికి? నన్ను పాపము నుండి విడిపించి పరలోకం చేర్చే విమోచకుడు ఒక ఆయన ఉన్నాడు. ఏమంటే యేసు జన్మించలేదు, ఇంకా జన్మించక ముందే ఆయనకి ఏమర్థమైంది చెప్పండి? నన్ను కూడా పాపము నుండి విడిపించగలిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు భూమి మీదకి, నా తర్వాత వస్తాడు, ఇప్పుడు కాదు. ఎంత భవిష్యత్తు అర్థమైందో చూడండి. ఆత్మ సహాయంతో అర్థమైన విషయం యోబు గారికి. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత అంటే నేను చనిపోయిన తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు. భూమి మీదకి వస్తాడా విమోచకుడు? చెప్పండి, వస్తాడా? వస్తాడు, భూమి మీద జన్మిస్తాడు, నన్ను విడిపిస్తాడు. నన్ను ఇప్పుడు విడిపించడానికి అప్పుడు ఆయన నా తర్వాత వస్తాడు. అంటే ఒక విషయాన్ని ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రకారంగా బతికితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, నా తర్వాత ఆయన వచ్చి ఆ రోజు ఆయన చనిపోవటాన్ని బట్టి, నేను ఆ విషయాన్ని ఇప్పుడు విశ్వసించడాన్ని బట్టి ఆ రోజు నాకు విమోచన దొరుకుతుంది. నన్ను విడిపించడానికి భవిష్యత్తులో ఆయన రాబోతున్నాడు. ఏమండి, ఇప్పుడు బతుకున్న వాళ్ళకి విమోచన లేకపోతే ఎప్పుడో వచ్చి విడిపించే ఆయన గురించి అంత విశ్వాసం ఏంటి ఆయనకి? అంత నిరీక్షణ ఏంటి అంటే, నిజమైన నిరీక్షణ అంటే అదే. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చేసాడు, విడిపించాడు, శిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది మనకి? ఆ మరణం ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తే, గతంలో మనం ఈ పాఠం కూడా ఆలోచించాం కదా. 2000 సంవత్సరాల క్రితం మరణించిన క్రీస్తు రక్తం ఇప్పుడు నిన్ను ఎలా శుద్ధిపరచగలదు అనే విషయాన్ని మనం గతంలో మాట్లాడుకున్నాం. కానీ ఆయన రాబోయే క్రీస్తు గురించి ఆలోచించి, నా విమోచకుడు సజీవుడు, ఆయన చనిపోయినా తిరిగి లేస్తాడు, ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను అంటున్నాడు. నా శరీరం
చీకిపోయిన తర్వాత అంటే చనిపోయి శరీరం భూమిలో మట్టి అయిపోయి కుళ్ళిపోయిన తర్వాత కూడా చూస్తానా? అర్థమవుతుందా? నా శరీరం చీకిపోతే ఎలా చూస్తాడు? ఏమంటే యోబు గారు చనిపోగానే ఏమైపోయాడు? శరీరాన్ని విడిచి ఆత్మ వేరైపోయింది. ఆత్మ యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయాడు కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దని తెలిసింది మనకి? పరదేశికి వెళ్ళిద్ది. ఎక్కడికి? పరదేశికి. అంటే ఈయనకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన మరణించగానే శరీరాన్ని ఇక్కడ విడిచిపెడతాడు, ఆత్మ పరదేశికి వెళ్ళిపోతుంది దేవదూతల సహాయంతో. ఆ పరదేశిలో విశ్వాసులందరితో, అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి కాబట్టి వాళ్ళందరితో ఉంటాడు. అబ్రహాం గారికి చేసిన వాగ్దానం, ఆదాము గారితో మాట్లాడిన విషయాలు, ఏ తరంలో ఎవరెవరికి ఎలా సువార్త ప్రకటించాడు, వీళ్ళంతా అక్కడ మాట్లాడుకుంటూ ఆనందిస్తున్న సమయంలో 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత సుమారు యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చాడు. ఆ విషయం వాళ్ళకి తెలియదు, కానీ వస్తాడని విశ్వాసాన్ని బట్టి తెలుసుకున్నాడు. కానీ వచ్చిన తర్వాత ఆయన చనిపోయాడు. 33 సంవత్సరాలు పరిచర్య చేసి సిలువలో చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు? పక్కనున్న దొంగత అంటాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు ఆత్మగా? పరదేశికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? పరదేశులు ఎవరున్నారు? యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులందరూ. ఎవరు? ఆదాము గారు మొదలుకొని హేబేలు గారు మొదలుకొని ఎంతమంది అయితే విశ్వాసులు ఉన్నారు వీరందరూ ఎక్కడ ఉన్నారంటే పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు యోబు గారు యేసుక్రీస్తు వారిని ఆ రోజు చూస్తాడా? చూసి ఉంటాడా? ఖచ్చితంగా చూశాడు. ఆ విశ్వాసంతో ఆయన మాట్లాడుతున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు, నేను శరీరము కుళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన చూస్తాను. ఎక్కడ చూస్తాను? పరదేశంలో చూస్తాను. శరీరం కుళ్ళిపోతే ఎలా చూస్తారు? విశ్వాసం లేకపోతే మనకేం అర్థం కాదు. శరీరం కుళ్ళిపోయినా, చీకి శల్యమైపోయినా, పురుగులు తినేసిన నీ ఆత్మ ఎక్కడికి ఉంది? పరదేశంలో ఉంది. కాబట్టి ప్రభువారు పరదేశికి వెళ్ళాడా? ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? ఏమో పరదేశంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు కదా. ఇది కూడా తెలియదా? గురువారం శుక్రవారం సిలువేశారు, శుక్రవారం సమాధిలో పెట్టేశారు, సూర్యాస్తమయం లోపే పెట్టేశాడు. శుక్రవారం ఒకరోజు, శనివారం ఉన్నాడు, ఆదివారం తెల్లారిన తర్వాత లేచాడు. తెల్లవారు జామున లెక్కలేదు. 3 రోజులు అంటే రోజు మొత్తం 24 గంటలు లెక్కేయకండి. 1 గంట ఉన్నా, 1 నిమిషం ఉన్నా రోజులో చెప్పండి 12 గంటల 1 నిమిషానికి పుట్టాడు అనుకో, ఏ డేట్ వేస్తారు చెప్పండి? అంతకుముందు డేట్ వేస్తారా, రేపటి డేట్ వేస్తారా? నిమిషం మారినా అది ఒక రోజు కింద లెక్కేస్తాం. అంటే పలానా రోజు నేను పుట్టాను అంటాడు. వాస్తవంగా ఆ రోజు గడిచిపోయిన తర్వాత 1 నిమిషం తర్వాత ఈ రోజులోకి వచ్చావు. అలాగే యేసుక్రీస్తు వారు పరదేశంలో ఎన్ని రోజులు ఉన్నాడు? ఆత్మ కంటే 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు విశ్వాసులందరితో యేసుక్రీస్తు వారు ఉన్నాడు. అందులో యోబు గారు కూడా ఉన్నాడు. నేను చూశాను అంటున్నాడు. ఎలా చూశాడయ్యానంటే ఫుట్నోట్లో చెప్తున్నాడు కారణం. శరీరముతో చూశానన్నాడా? శరీరము లేక చూశానన్నాడు. నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని ఎలా చూశాడు? శరీరముతో అంటే అక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి, శరీరము లేనివాడని నేను చూశాను. రెండో పాయింట్, ఫుట్నోట్లో ఏముంది? శరీరము ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఆత్మగా ఆయన్ని యేసుక్రీస్తు వారిని చూశాడు. యేసుక్రీస్తు వారికి కూడా అక్కడ శరీరం లేదు. పరదేశంలో శరీరం ఎక్కడుంది? 3 దినాలు సమాధిలోనే ఉంది. ఆత్మగా యేసుక్రీస్తు వారిని చూశాడు. ఆత్మ ఉన్న యోబు గారు కూడా యేసుక్రీస్తు వారితో శరీరము లేకుండా చూశాడు. ఓకేనా? కానీ 2వ రాకడలో నేను శరీరముతో చూస్తానని విశ్వాసం చెప్తున్నాడు. చూడండి, శరీరముతో నేను దేవుని చూచెదను. ఇది ఎప్పటి మాట? శరీరముతో ఎప్పుడు చూశాడు? చూస్తాడు భవిష్యత్తులో. చూచెదను భవిష్యత్తులో నేను శరీరముతో. ఎందుకంటే ప్రభువారు 2వ రాకడలో వస్తే మృతులైన తన వారిని తిరిగి లేపుతాడు. లేపినప్పుడు అందరం శరీరాలు ధరించుకొని మహిమాదేహంగా మలుచుకొని అందరం ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్ళిపోతాం. పరదేశం నుంచి వచ్చి ఆత్మలుగా సమాధుల్లో ఉన్న మన శరీరాలను దేవుని సహాయంతో లేపుకొని మహిమా దేహాన్ని, అక్షయమైన దేహాన్ని దీని మీద ధరింపజేసుకొని ఆ శరీరంతో పరలోకానికి యేసుక్రీస్తు వారితో పాటు వెళ్ళిపోతాం. అప్పుడు శరీరముతో చూస్తానంటున్నాడు. ముందేమో పరదేశంలో శరీరము లేకుండా నేను చూచెదను అంటున్నాడు. అంటే ఆయన చనిపోకముందే యోబు గారికి ఎంత విశ్వాసం ఉందో చూడండి. అంటే యోబు గారికి ఏమర్థమైంది?
భవిష్యత్తులో నన్ను విడిపించే విమోచకుడు భూమి మీద నిలుస్తాడు. ఆయన సజీవుడు, చనిపోయినా తిరిగి లేస్తాడు. లేచినప్పుడు నా దగ్గరకు వస్తాడు, నేను ఆయన శరీరం లేకుండా చూస్తాను. తర్వాత రెండవ రాకడలో వచ్చినప్పుడు శరీరముతో కూడా ఆయన్ని చూస్తాను. నా మట్టుకు నేనే కన్నులారా ఆయన్ని చూచేదను అంటున్నాడు. అంటే యోబు గారికి ఎంత విశ్వాసం ఉందో చూడండి. రాని ప్రభువు కోసం అంత విశ్వాసం ఉంటే వచ్చి వెళ్ళిన ప్రభువు కోసం మనకెంత విశ్వాసం ఉండాలి? ఆయనలో 100 కాదు 99%లో 1% కూడా మనకున్నట్టు కనపడతలేదండి. ఎంత విశ్వాసం ఉంటే అంత దర్జాగా, అంత విశ్వాసానికి తగ్గట్టుగా బతుకుతాడండి. మనలాంటివాడు కాదు, కోట్లకు అధిపతి ఆయన. అంత కోట్లకు అధిపతి ఆయన రోజు దాన ధర్మాలు చేస్తూ, అనాథల్ని ఆహారం పెడుతూ, బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇస్తూ, విధవరాళ్ళకి సహాయం చేస్తూ, తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటూ ఎన్ని సత్కార్యాలు చేశాడంటే అన్ని సత్కార్యాలు చేశాడు. కారణం ఏంటంటే ఈ డబ్బు ఎక్కడ ఉండేది కాదు, శాశ్వతంగా ఇది నాతో రాదు, దేవుడు ఇచ్చాడు కాబట్టి ఉంది. దేవుడు ఇచ్చింది ఎందుకంటే పరిచర్య చేయడానికి ఇచ్చాడు కాబట్టి ఈ ధనమంతా పరిచర్యకు ఉపయోగిద్దామని ఎన్ని కార్యక్రమాలు చేశాడో యోబు గ్రంథం 31వ అధ్యాయం చదివితే మనకి ఆశ్చర్యం వేసింది. గతంలో చదువుకున్నాం కూడా, ఇప్పుడు వద్దులేండి. ఎందుకు చేశాడు ఇవన్నీ అంటే, నన్ను విడిపించే విమోచకుడి దగ్గరికి నేను వెళ్ళాలంటే, ఆయన భూమి మీద నిలిచినప్పుడు ఆ రోజు నేను చూడను, కానీ ఆయన ఒకానొక రోజు పరదేశికి వస్తాడు, అప్పుడు నేను చూస్తాను అనే విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి అన్ని సత్క్రియలు యోబు గారు చేయగలిగాడు. ప్రియులారా, మరి రాబోయే క్రీస్తు కొరకే అంత నిష్టగా ఉండి అన్ని సత్క్రియలు యోబు గారు చేస్తే మనకున్న ధనంతో మనం ఎంత చేయాలి? లేదు, ధనం లేదు, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని దేవుని కోసం ఉపయోగించి ఎంత కష్టపడితే ఆ విమోచకుడి దగ్గరికి వెళ్తాం మనం? అసలు విమోచన జరగాలంటే ఇవి చెయ్యాలి, చేయకపోతే విమోచన జరగదు. నమ్మినప్పుడు జరిగింది, ప్రభువుని అంగీకరించినప్పుడు విడిపించాడు. కానీ విడిపించిన దానికి తగ్గట్టుగా మన క్రియలు లేవనుకోండి, మళ్ళీ మొత్తం యాడ్ చేస్తాడు. వదిలేసిన పాపాలు కూడా మళ్ళీ కలుపుతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పాపంతో ఉంటాం కాబట్టి ఈ పాపం ఆ పాపాలు కలిపి మొత్తం కలిపి తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. కనుక రాబోయే ప్రభువు కోసం అంత నిరీక్షణ కలిగి, అంత ఎదురు చూసి, అంత ప్రగాఢంగా విశ్వసించిన యోబు గారు మనకి మార్గదర్శిగా కనపడుతున్నారు. ఇప్పుడు దాకా మనం చదువుకున్న ప్రవక్తలు అందరూ యేసుక్రీస్తు వారి మొదటి రాకడ గురించి ఎదురు చూశారు. దానికి నిదర్శనంగా ఇప్పుడు యోబు గారు మనకి ప్రత్యక్షంగా కనపడుతున్నాడు. శరీరంతో చూశానంటున్నాడు, శరీరము లేక కూడా నేను చూస్తాను, శరీరము లేక చూశానంటున్నాడు, శరీరముతో కూడా నేను చూస్తాను అని యోబు గారు ఎంత చక్కగా మనకి తెలియచేశాడో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. ఎంతమంది ప్రవక్తలు ఆ దినాన్ని గురించి చూడాలనుకున్నారో ఆ వచనాన్ని ఇక్కడ మనం చదవగలిగితే 10వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో, అంటే శిష్యులతో చెప్తున్నాడు. ఏమని? ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది రాజులు ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు అని ఎదురు చూశారంట. మా తరంలో వస్తాడా, మా తరంలో వస్తాడా, మా తరంలో వస్తాడంటే ప్రతి భక్తుడు, అది రాజుగా ఉండొచ్చు, ప్రవక్తగా ఉండొచ్చు, భక్తుడైన ప్రతి వారు ఆ తరంలో ఎదురు చూశారంట. ఈ తరంలో మనం చూడాల్సింది ఏంటి? ప్రభు ఎప్పుడు వస్తాడు, మరణాత అంటారు కదా, తెలుసా? కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఏమంటాడు? మరణాత, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు మూడు అర్థాలు, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, 3 అర్థాలు వచ్చే భావం అందులో ఉంటుంది. నువ్వు మరణాత అని పిలిస్తే అట్ట సిద్ధపడాలి కదా. ప్రభు వచ్చాడు, వస్తున్నాడు, ప్రభువా త్వరగా రమ్ము. నువ్వు వెల్కమ్ చెప్తున్నట్టు, వెల్కమ్ చెప్పాలంటే అన్నీ సిద్ధం చేసుకొని చెప్పాలి కదా. ఎంతమంది ప్రవక్తలు, రాజులు మీరు చూచుచున్నవి చూడగోరియు, వినుచున్నవి వినగోరి. మత్తయి సువార్తలో కూడా ఉంది చూడండి, 13వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. అనేక మంది ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు నన్ను, వాళ్ళు చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. మీరు వింటున్న ఈ మాటలు వాళ్ళు కూడా
వినాలనుకున్నారు, వినలేకపోయారు. అంటే ప్రతి తరములో భక్తులు, ప్రవక్తలు, రాజులు ఏం చేశారంట? ఏం చేశారు? విమోచకుడి కొరకు ఎదురు చూశారు. కానీ క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఆయన జన్మించడం జరిగింది. ప్రతి తరములో దేవుడు తెలియచేస్తూనే ఉన్నాడు. వాళ్ళు నమ్మారు చాలామంది. మనకి ఇంకా యెషయా గ్రంథంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ఒకసారి 2వ అధ్యాయం యెషయా గ్రంథం కొన్ని రెఫరెన్సులు మనం చూడగలిగితే 1వ వచనం నుండి చూద్దాం. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. ఎప్పుడంట? అంత్యదినాలు. ఇందాక చూసాం రెఫరెన్స్, ఇంకా చాలా ఉన్నాయి. అంత్యదినాలు అంటే ప్రభు వచ్చిన కాలం. పేతురు గారి పత్రికలో ఒక మాట రాయబడిద్ది, అది చూసుకుందాం. పేతురు గారి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడెను. కడవరి అంత్యదినాలన్నా, కడవరి కాలమన్నా, దినముల అంతమందన్నా ఇవన్నీ ఒకే విషయాన్ని మనకి తెలియజేస్తాయి. నియామకం ఎప్పుడు జరిగిందంట? భూమి పుట్టకముందే నియమించాడు. అందరి కొరకు నువ్వు భూమి మీదకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి అంటే అంత్యదినాల్లో వెళ్ళాలి. దాన్నే మరొక అర్థం వచ్చేటట్టు, మరొక భావం వచ్చేటట్టు, అదే భావం పలికేటట్టు ఏమన్నాడు? కడవరి దినములలో. యోహాను గారు కూడా దాన్ని ప్రస్తావిస్తూ అనేక మంది క్రీస్తు విరోధులు వస్తారు, ఇది కడవరి గడి అని మీతో చెప్పాను కదా. మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లారా, ఇది కడవరి గడి అని క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత అంటే యేసుక్రీస్తు వారు జన్మించిన 1వ శతాబ్దంలో ఏమన్నాడు? కడవరి గడియ లేదా అంత్యదినాలు లేదా దినముల అంతం, ఇలా రకరకాలుగా పిలిచాడు. నియామకం జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. కానీ ఎవరు ఏ సమయంలో పంపించాడంట? అంత్యదినముల యందు. పేతురుపత్రికలు అంత్యదినాలని ఉందా? కడవరి గడియల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే యేసుక్రీస్తు వారు రావటం ఎప్పుడొచ్చింది? కడవరి గడియల్లో ఆయన రావటం జరిగింది. ఇంకా చదవండి యెషయా గ్రంథం. అంత్యదినముల్లో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి. అంతకుముందు ఇశ్రాయేలీలే కూడుకునేవాళ్ళు దేవుని సన్నిధిలో. ఇప్పుడు అంత్యదినాల్లో ఎవరు వస్తారంట? అన్యజనులు, సమస్త అన్యజనులు ప్రవాహంగా వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. ఆ కాలంలో సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తివై అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. చాలండి. అంటే అంత్యదినాల్లో యేసుక్రీస్తు వారి రాకడ గురించి యెషయా గారు 2వ అధ్యాయంలో మనకి ప్రవచించినట్టుగా మనకి అర్థమవుతుంది. అలాగే 6వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం నుండి చూడండి ఒకసారి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, నీవు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపుకుందురు, నిత్యము చూచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని నా వలన స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మూయించుమని మందపరచి వారి కన్నులు మూయించుమని యెషయాతో చెప్పాడు దేవుడు. అప్పుడు ప్రభువా ఎన్నాళ్ళ వరకు అని నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణము, అంటే పట్టణంలో నివాసులు ఉంటారు కానీ దేవుని కొరకు బతికే నివాసులు ఉండరు. యెరూషలేము పట్టణంలో నివాసులు ఉంటారు. ఏ నివాసులు ఉంటారు? దేవుని కొరకు బతికేవాళ్ళు ఉండరు. నివాసులు లేక పట్టణంలో మనుషులు లేక ఇండును, పాడగు వరకు దేశం బొత్తిగా బేడగు వరకు
యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగుల వరకు అలాగున జరుగును. దానిలో 10వ భాగం మాత్రం విడువబడినను, అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షంలో నరకబడిన తర్వాత అది మిగిలియుండి మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి ప్రత్యక్షమైన చిగురు, పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఏ మొద్దు నుంచి? కొట్టేసిన మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది. 11వ అధ్యాయంలో కూడా చెప్పాడు అదే యెషయా గ్రంథంలో. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చిగురు ఎక్కడి నుంచి? యెషయి మొద్దు నుంచి చిగురు పుడుతుంది. ఎప్పుడు? అంత్య దినాలు. ఇలా ప్రతి తరములో దేవుడు తెలియచేస్తూనే ఉన్నాడు. ఇంకా మనకి 7వ అధ్యాయంలో 14వ వచనంలో ఎప్పుడు చదువుకునేదే కన్యక. రేపు క్రిస్మస్ రోజు అందరూ ఇదే రెఫరెన్స్ తీసుకొని వాడుకుంటారు కదా. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును. చాలండి. అంటే ఆయన ఏ సమయంలో ఎవరికి పుడతాడు ఏంటనేది ఇక్కడ మనకి ప్రవచనం ద్వారా తెలియజేయబడుతుంది. ఇలా యెషయా గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇది మత్తయి సువార్తలో నెరవేరినట్టుగా మనకి అర్థమవుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇది నెరవేరినట్టుగా మనకు కనపడుతుంది. ఒకసారి 11వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, కన్యక గర్భవతి కుమారుని కన్నప్పుడు జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చి ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. చదవండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చాలండి, సమయం అయిపోయింది. దేవుని చిత్తం అయితే వచ్చే వారం నేర్చుకుందాం, లేదంటే మరొక విషయాన్ని వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నిజంగా మీ ప్రేమ, మీ జాలి, దయ, కరుణ ఎంత కనికరము కలిగిందో, ఎంత కృప కలిగినవో మాకు అర్థమవుతుంది. ఏ ఒక్కరూ నశించడం మీకు ఇష్టం లేదు కనుక ప్రతి తరములోని వ్యక్తులకు మీరు సువార్తలు వినిపింపజేస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు వారిని కేంద్రంగా పెట్టి క్రీస్తు పూర్వం ఉన్నవాళ్ళు, క్రీస్తు శకంలో ఉన్నవారు, క్రీస్తు జన్మించినప్పుడు ఉన్నవారు, ఇలా 3 కాలాల్లో ఉన్న వ్యక్తులందరినీ క్రీస్తు ద్వారా రక్షించి సమకూర్చి పరలోకం చేర్చుకోవాలనే మీ సంకల్పాన్ని ప్రతి తరములో రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా, తండ్రి ఎంతోమంది భక్తుల ద్వారా మీరు తెలియచేస్తూనే ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. కానీ ఈనాడు ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడా మేము సరైన విశ్వాసంలో లేకపోతే, మరి పూర్వీకులు రాని ప్రభువు కోసమే అంత నిరీక్షణ కలిగి ఎదురు చూసినప్పుడు వచ్చి వెళ్ళిపోయిన ప్రభు కోసం మేమెంత నిరీక్షణ కలిగి ఉండాలి అనేది మాకు ఆలోచించుకుంటే మేము నిజంగా ఎంత అల్పంగా ఆలోచిస్తున్నామో, ఎంత అల్పంగా విశ్వాసం ఉంచుతున్నామో అనేది మాకు అర్థమవుతుంది నాయన. కాబట్టి క్రీస్తు రాకను గురించిన అనేకమైన ప్రవచనాలు మీరు నెరవేర్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన కూడా మీ మాట జవదాటకుండా మీరు రాసుకున్న మాటల ప్రకారంగా జీవించటానికి, తన జీవితాన్ని మొత్తం మా అందరి కోసం త్యాగం చేయటానికి తల వంచిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇవనైనా మీ చిత్తమైతే మరొక తరుణంలో మరిన్ని విషయాలు ఆలోచించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వారి వారి కుటుంబాలకు వారిని సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి అనారోగ్యం ఉందో, ఆర్థిక సమస్యలు ఉన్నాయో, అలాగే తండ్రి వచ్చిన వారికి ఎవరెవరికి మానసిక బలహీనత, రుగ్మతలు ఉన్నాయో, వివాహం కాని వారు ఉన్నారు, సంతానలేమితో బాధపడుతున్న వారు ఉన్నారు, ఇంకా అనేకమైన కారణాల వలన ఇబ్బందులు పడుతున్న వారికి వారి ఇబ్బందుల్లో నుంచి విడుదల కలిగించి మనసంతా మీ వాక్యం పట్ల, మీ పట్ల లగ్నం చేసి
క్రీస్తును పోలి నడుచుకోవటానికి సత్క్రియలు చేస్తూ ముందుకు సాగే మహాభాగ్యాన్ని వారందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోనమని ప్రకటించిన ప్రకటనలన్నీ సకాలంలో అనుకూలంగా మీకు మహిమకరంగా జరిగించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.